హాయ్ లా గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు అందరూ? వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే అసలు వినాయకుడి దగ్గరికే వెళ్ళలేదు. ఫుల్ వర్షం పడుతుంది. మీ దగ్గర పడుతుందా? మరి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా చేసుకునే పండగ అయితే ఈ వినాయక చవితి కదులా. మస్తు అంటే మస్తు సంబరంగా చేసుకుంటారు. ఇక 9 రోజులు ప్రతి ఒక్క గల్లీ రోడ్డు అన్ని కూడా కలర్ఫుల్ గా వెలిగిపోతాయి. మస్తు మంచిగా అనిపిస్తుంది. వ్యూ కూడా మంచిగా ఉంటది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేసేది పూజ దగ్గర అయితే ప్రసాదాల కోసం. నాకు తాలికల పాయసం, ఉండ్రాల పాయసం అంటే మస్తు ఇష్టం. బాగుంటాయి. మరి మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయరి. ఇక నిన్న మస్తు వర్షం పడుతుంది. చల్ల చల్లగా ఉంది వాతావరణం. ఇంకా మా హాట్ గా ఏమన్నా ఉంటే చెయ్యొచ్చు కదా, చల్లగా ఉంది వాతావరణం. నేను ఉన్నప్పుడు ఏమీ చేయవు, నేను లేనప్పుడు ఏదో ఒకటి స్వీట్స్ అని చేసుకొని తింటా ఉంటావు అని అంటే, సరే ఇంట్లో ఏం లేవు ఏం చేయాలంటే మట్కటుకులు ఉన్నాయి కదా, వేయించి ఉప్పు కారం ఉల్లిగడ్డ మసాలా వేసి ఇవ్వు బాగుంటాయి టేస్ట్ అంటే, సరే అని అవి చేసి ఇచ్చాను. టేస్ట్ అయితే మస్తు ఉంది. కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, ఎందుకంటే మట్కటుకులలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇక మా దేవం చూసారా, వీడు చేసే తింగర్ పనులు అయితే రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇలా మొన్ననే తీసుకొచ్చాడు కొత్త చైరు, అది దాన్ని ఉయ్యాల చేసేసాడు. మొత్తం అలా ఆగమాగం చేస్తుండు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇయ్యి. బాయ్.